చలి బాగా ఉంది కదా ఫ్రెండ్స్. చలి అనేది చల్లగా చలి, అసలు బయటకు వెళ్ళడం కూడా వీలు లేకుండా చల్లగా చలి ఉంది. దాని ప్రతాపం అనేది మన మీద చాలా ఎక్కువ చూపిస్తుంది కదా చలి ప్రభావం. ఎన్ని రోజులు అంటే ఒక 4 months, 4 నెలలు మాత్రమే. తర్వాత ఎండాకాలం, అదెన్ని రోజులు? 4 నెలలు. మళ్ళీ తర్వాత వానాకాలం, అదెన్ని రోజులు? 4 నెలలు. కాబట్టి ఏది ఉన్నా 4, 4, 4 12 నెలలు. సో వీటన్నింటిని తట్టుకొని మనం చలిస్తే మన సేఫ్టీ మనం చూసుకుంటున్నాము, ఎండ వస్తే సేఫ్టీ చూసుకుంటున్నాం, వాన వస్తే సేఫ్టీ చూసుకుంటున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఇప్పుడు ఎట్లయితే జాగ్రత్తలు తీసుకుంటున్నామో 1కి 2 సార్లు ఆలోచించి, సో మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు కూడా ఏవైతున్నాయో, కష్టాలు వచ్చినాయని చెప్పేసి భయపడకుండా ఒక్క క్షణం నువ్వు కూర్చొని ప్రశాంతంగా ఏకాంతంగా ఆలోచించగలిగితే ఆ వచ్చినటువంటి కష్టానికి, ఆ ప్రాబ్లానికి సజెషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది, సలహా దొరుకుతుంది, లేదా నీకు ఆలోచన వస్తుంది ఆ ప్రాబ్లం ఎట్లా సాగుతుందని చెప్పేసి. కాబట్టి ఏదొచ్చినా తట్టుకునేటువంటి దమ్ము, ధైర్యం నీకు ఉండాలి. సో అప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. లేదు అంటే ఈ సమాజంలో భయపడుతూ పిరికివాడిగా బతికి ఏదో ఒక రోజు మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ కాలాలను ఎట్లయితే ఏదైనా కొన్ని రోజులే. ఇప్పుడు చలికాలం ఉంది, 4 నెలలు అయితే ఎండాకాలం వస్తుంది. సో కష్టాలు కూడా ఎప్పటికి ఉండయి. సో ఇప్పుడు కష్టాలు వచ్చినంత మాత్రాన పర్మనెంట్ ఉండయి. ఏదో ఒక రోజు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే.